ఎండాకాలం అగ్ని, అణువు రాపిడి లేకుండా, అణువులు కలకుండా ఆకారం ఉందా? లేదు. అంటే పంచభూతాలు యొక్క కణాల రూపంగా అయస్కాంత గురుత్వాక శక్తితో పరస్పర కలికలతో భూమి పుట్టింది. భూమి ఎలా పుట్టింది? ఎన్ని సంవత్సరాల పుట్టింది? ఆది మానవుడు ఎక్కడ పుట్టాడు? జంతువు ముందు వచ్చిందా? మనుషులు ముందు వచ్చారంటే సమస్త జీవరాశి మానవుడితో సహా పుట్టమంటే మానవుడికి ఏది కావాలి? అన్న ప్రసాదం, పానీయం. అంటే దేహానికి రక్షణకి ఏం కావాలి? ఆహార పానీయాలు ఉన్నాయిగా. అవి ఏ రూపంగా ఉన్నాయి? ఆకు రూపంగా, కందమూల రూపంగా, ధాన్యం రూపంగా, అన్ని రకాలుగా ఉంది. అసలు భూమి అంతా కూడా ఆహార రూపమే, భూమి అంతా కూడా వైద్య రూపమే, భూమి అంతా కూడా భగవతత్వాన్ని తెలిసే విధంగా ఉన్నది. ఈ నిగుణ చైతన్యం ఏం చెప్తున్నాడు? భగవతత్వాన్ని సర్వమానవులు ఆధ్యాత్మం కావచ్చు, మానవత్వం కావచ్చు, ధార్మికం కావచ్చు, ఆస్తికత్వం కావచ్చు, నాస్తికత్వం, హేతువాదం కావచ్చు, ఏదైనా సరే శాస్త్రమైన నిత్యానందం పొందడానికి మాత్రమే. ఎందుకు? తను పొందే ఆనందం వచ్చిపోయే ఆనందం అది పంచుకోరు. వచ్చిపోయే దుఃఖాన్ని ఆనందం పంచుకుంటారు. అప్పుడు నేను నాకు స్వార్థం ఎందుకు ఉంటుంది? ఉండదు. అప్పుడు ఒకే దారిని అందరూ పంచుకుంటారా? అప్పుడు పంచుకున్నారు కొన్ని సమయాలు, అలాగే వాయు వరుస పోతాయి. కాబట్టి ఇది న్యాచురల్గా ఉన్న జీవితంలో మనం కూడా ఉన్నాం. పంచభూతాలు మాట్లాడవు, గమనించవు, గుర్తించవు, తెలుసుకోలేవు. భూమి వచ్చి నీతో మాట్లాడుతుందా? అంటే పంచభూతాలు గ్రహించే లక్షణం లేదు. గ్రహించే లక్షణం అంటే ఏంటి? అవగాహన. స్వయంగా గమనించి, స్వయంగా గుర్తించి, స్వయంగా తెలుసుకునే లక్ష్యంతో, భావంతో, శబ్దంతో నేను ఉన్నాను అనేవాడు అనుభవ అనుభూతిగా ఉన్నాడు. వీడు ఎలా ఉన్నాడు? దేహంగా ఉన్నాడు. మరి కుంటాళ్ళు గుడ్డాళ్ళు ఉన్నారు. మధ్య యాక్సిడెంట్లో పోతాయి. అంటే అందమైన శరీరం ఏ నూనె పడితే యాక్సిడెంట్ పోతాయి. కాబట్టి అందమైన శరీరం ఎప్పటికైనా ఈ అందం ఉండదు. కానీ ఉన్న అందాన్ని పాడు చేసుకోడుగా. యాక్సిడెంటల్గా ఆటోమేటిక్గా కారు హీరో లేకపోతే స్ఫోటకం వచ్చే ఏం చేస్తాడు? పెళ్ళొస్తే బాగా విడిచిపడుతుందా? ఇవన్నీ సమస్యలు. కాబట్టి ఎలా ఉన్నప్పటికీ ఈ దేహ అనుభవాన్ని భరించవలసిందే, సుఖమైన దుఃఖమైన. మరి నిద్రపోతే సరిగ్గా నిద్రపట్టకపోతే ఎవరితో చెప్పుకుంటారు? అందరూ నిద్రపడుతుందా? ధనవంతుడికి అష్టస్థితి ముందు కూడా ఏదో కారణం, పిల్లలు బాగోలేదు, ఋతువులు బాగోలేదు, ప్రకృతి బాగోలేదు, సమాజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళని బాగా అర్థం చేసి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. దీన్ని బట్టి ఏంటి? మీకు సమాజంలో నేను నాది భావన ఉన్నంత వరకు, వేరు భావంతో వరకు ఇది కుదరదు. నేను నాది అనే భావన లేకపోతే అసలు బాగు చెప్పేవాడెవరు? వినేవాడెవరు? కుదరదు. గురువు శిష్యుడు, భగవంతుడు భక్తుడు, విద్యార్థి ఉపాధ్యాయుడు, తోడు నీడ, భార్యాభర్త. భరించేవాడు అంటే ఏమిటో చెప్పు ఇక్కడ.